యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య సందేశాల ద్వారా మీరు బలపరచబడుతూ ఆత్మీయంగా ఎదుగుచున్నారని మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యాన భాగంగా అపోస్తల కార్యము 1వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయ, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదాను వారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరుడును ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ వాక్య భాగాన్ని మీరు దీవించండి. నీ ప్రజలకు సవివరంగా అర్థమగినట్లుగా మీ సహాయం చేయమని, సంపూర్ణ నడిపింపు దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదకరమైన విశ్వాసులు అనే అంశాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఒక విశ్వాసి ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలి? నిజంగా మనమందరం దేవుని ద్వారా ఎన్నో కార్యాలు ఆశిస్తూ ఉంటాం. ప్రభు దగ్గర నుంచి మరి మన అవసరతలు తీర్చుకోవాలి. మనం ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడాలి. ప్రభువా, నాకు ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, మరి బిడ్డల భవిష్యత్తు విషయాల్లో సహాయం చేయమని ప్రభువుని వేడుకుంటూ ఉంటాం. దేవుడు స్వస్థపరచాలని ఆశపడుతూ ఉంటాం. అయితే ఆది సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. దేవుని కార్యాలు చాలా అద్భుతంగా జరిగినాయి. ఎంతోమంది రక్షించబడ్డారు, స్వస్థపరచబడ్డారు, దీవించబడ్డారు. నిజంగా దేవుని కార్యాలు అద్భుతంగా జరిగినాయి. ఈ పుస్తకానికి అపోస్తల కార్యములని పేరు పెట్టారు. అపోస్తల కార్యాలు అపోస్తల ద్వారా దేవుడు చేసిన కార్యాలు. అది మన జీవితంలో కూడా జరగాలి. మనం కూడా అటువంటి కార్యాలను అనుభవించాలి. అయితే అలాంటి కార్యాలు అనుభవించాలి, దేవుని కార్యాలు మనం చూడాలి అంటే మనం ఏం చేయాలి అనేది దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి వాక్యానుసారంగా మనం నేర్చుకుందాం. గమనించండి, వాక్యేతర విషయాల ద్వారా మనం దీవించబడలేం. అంటే వాక్యము చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి అయితే అది ఆ దీవెనలు మనకి నిలబడవు. తాత్కాలికంగా ఉంటాయేమో కానీ అవి నిజమైన పరిష్కారాలు కావు. కానీ దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తూ ఎలాగా ఆది సంఘ బిడ్డల్లో, ఆది సంఘ విశ్వాసుల్లో వారికి ఇంత మంచి కార్యాలు జరిగినాయే, నాకెందుకు జరగకూడదు, మనకెందుకు జరగలేకపోతున్నాయి అని ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా మోకరించి వాక్యాన్ని ధ్యానించి ఆ రీతిగా మనం జీవించినలా దేవుడు అద్భుతాలు చేస్తాడు. చూడండి, ఆది సంఘం 120 మంది పురుషులు, స్త్రీలు కాక 120 మంది పురుషులు ఇంచుమించుగా మేడగదిలో కూడుకున్నారు. అక్కడ ప్రారంభించబడిన ఆది సంఘము ఎంతగా విస్తృతపరచబడిందో, ఎంతమంది దీవించబడ్డారో. నిజంగా అనుదినము చేర్చబడటం, వేలాది మంది రక్షించబడటం, సంఘములు లెక్కకు విస్తరించటం, దేవుడు ఎంత అద్భుతాలు చేశాడు. ఎంతోమంది జీవితాల్లో రోగులు స్వస్థపరచబడ్డారు, పాపులు రక్షించబడ్డారు, దయ్యాలు పట్టిన వారికి విడుదల వచ్చింది, చనిపోయిన వారు సైతం లేచారు. నిజంగా ఇలాంటివి ఎన్నో చెప్పుకోవటానికి ఈ కార్యాల్లో గ్రంథస్థం చేయబడిందనమాట. అయితే దేవుడు నా జీవితంలో కూడా ఇటువంటి చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు పక్షపాతి కాడు. ఆయన ఎవరికి దూరస్తుడు కాదు. మన అవసరం తెలుసు,
మనం ప్రతి అవసరం తెలిసిన దేవుడు మన జీవితాల్లో కూడా తన కార్యం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. రండి, ఎందుకు వాళ్ళ జీవితాల్లో మొట్టమొదట అసలు ఇంత అద్భుతాలు, ఇంత కార్యాలు ఎందుకు జరిగినాయి, వాళ్ళు ఇలాగ ఎందుకు దీవించబడ్డారు అని ఆలోచన చేస్తే వాక్యపు వెలుగులో నుంచి మనం నేర్చుకుందాం. అపోస్తలుల 1వ అధ్యాయంలో 14 వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరును ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రార్థన ఒక వ్యక్తి జీవితాన్ని దీవిస్తుంది అని వేరే చెప్పనవసరం లేదు. నిజంగా ప్రతి భక్తుని జీవితంలో ఎవరైనా గొప్పవారయ్యారంటే నిజంగా వాళ్ళు గొప్ప ప్రార్థనా పరులై ఉంటారు. మనం ధ్యానం చేస్తూ పోతే బైబిల్ గ్రంథంలో గొప్ప కార్యాలన్నీ ఆ భక్తులు చేసిన గొప్ప ప్రార్థన తర్వాతనే జరిగింది. ఎర్ర సముద్రం పాయలవ్వనివ్వండి, మరి యోర్దాను నది పాయలవ్వనివ్వండి, సూర్యచంద్రులు ఆగిపోనివ్వండి, దేవుడు నిజంగా అద్భుతాల ద్వారా ముందు ప్రార్థనలు జరిపించాడు. అద్భుతములు చేసే ముందుగా ప్రార్థనలు చేశాడు. ఈ ఆది సంఘంలో కూడా నిజంగా ఎంత అద్భుతంగా జరిగిందో చూడండి. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించండి. వారి ప్రార్థన ఎంత అద్భుతంగా జరిగింది. దాదాపు 10 దినాలు ఎడతెక్కకుండా ఏక మనసుతో ప్రార్థన చేయటం జరిగింది. ప్రస్తుత దినాల్లో మనం కూడా నేర్చుకుందాం. మన ప్రార్థనా జీవితంలో గొప్ప మార్పును మనం తెచ్చుకోవాలి. ప్రభువా, నా జీవితంలో నిజంగా అటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన దయచేయండి. ప్రార్థన లేకుండా మనం ఏమీ సాధించలేం. ప్రార్థన లేకుండా ఎంతో ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, మరి ఎంతో తెలివితేటలు ఉపయోగిస్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. కానీ వితౌట్ ప్రేయర్, ప్రార్థన లేకుండా అవి సక్సెస్ కావటం లేదని మనకి వ్యక్తిగతంగా చాలాసార్లు రుజువు చేయబరచబడింది. అందుకని మనం ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితంలో కావాల్సింది నువ్వు నాకు అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని కొరకు వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. అవును, మనందరికీ ఏమి అవసరమో దేవుడు మనకు ముందుగానే బయలుపరుస్తూ ఉంటాడు. ఇదిగో ఈ అవసరత కొరకు నేను నీ పాదాల దగ్గరికి వస్తున్నాను ప్రభువా అని నువ్వు అడగాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు. నీకు దేవుని ఆత్మ కావాలా? దేవా, నీ సన్నిధిలోకి మోకరించాను, నీ ఆత్మతో నన్ను నింపు అని ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఏక మనసుతో చేసిన ప్రతి ప్రార్థనలో ఎంతో విజయవంతంగా జవాబు ఇవ్వబడ్డాయి. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ ప్రార్థనలో విశ్వాసం లేకుండా పోతుంది, ఆ ప్రార్థనలో ఐక్యత లేకుండా పోతుంది, ఆ ప్రార్థనలో ఆశీర్వాదాలు మనం చూడలేకపోతున్నాం, రిజల్ట్ సరైన రీతిగా ఉండలేకపోతుంది. చాలా కాలం నుంచి వెళ్తున్నాం, ఎన్నో ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఆన్లైన్ ప్రేయర్స్, ఎలాగా చాలా ప్రార్థన చేస్తున్నాం, కానీ సరైన ఆ జీవం ఆ ప్రార్థనలో ఉండటం లేదు. ఈరోజు మన ప్రార్థనా జీవితాన్ని మార్చుకోవాలి. అపోస్తలుల కార్యంలో ఎన్నో ప్రార్థనలు, ఎన్నో కార్యాలు, ఆ ప్రార్థన ద్వారా ఎన్నో జవాబులు మనం చూస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మొట్టమొదట ఆది సంఘస్థులు దీవించబడటానికి మొదటి కారణము ప్రార్థనా జీవితం. రెండవది 15వ వచనం చదువుదాం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. అలానే 23వ వచనం చదువుదాం. అప్పుడు వారు యూస్తను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యేషోపు, మత్తి అని ఇద్దరు నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనబరుచుమనిరి. అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తయి పేరట చీటీ వచ్చిన గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడిను. పెంతెకొస్తు అను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రార్థన చేస్తున్నాం, కానీ ఫలితాన్ని పొందలేకపోతున్నాం. చాలాసార్లు చాలామంది జీవితాల్లో ఇదే జరిగింది. ఇక్కడ కూడా అపోస్తలులు మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేశారు, కానీ ఫలితం చూడలేకపోతున్నారు. ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థించిన ఆ ఫలితాన్ని చూడలేకపోయినప్పుడు పేతురు లేచి నిలబడ్డాడు, ప్రార్థన ఆపించాడు. ప్రార్థన ఆపి తను మాట్లాడటం ప్రారంభించాడు. మనం 12 మంది శిష్యులు, మనలో ఒకడు యోధ తప్పిపోయాడు,
కనుక ఆ తప్పిపోయిన వ్యక్తిని గురించి మనం పట్టించుకోలేదు. దాని గురించి మనం ఆ లోటును భర్తీ చేసుకోవాలని వారు చీట్లు వేసినప్పుడు మత్తయి పేరిట చీటీ వచ్చింది. ఆ రీతిగా ఆ 12వ వ్యక్తిని సంపూర్ణం చేసుకున్నాడు. ఈ సత్యం మనకేం తెలియజేస్తుందంటే, మనం ప్రార్థన చేయటం మాత్రమే కాదు, మనలో ఏదైనా లోటు ఉంటే ఆ లోటును కూడా సరిచేసుకోవాలి. ఏదైనా పొరపాటు ఉంటే ఆ పొరపాటు సరిచేసుకోవాలి. యాకోబు రాత్రి అంతా ప్రార్థన చేశాడు, కానీ దేవుడు జవాబు ఇవ్వలేదు. నేను వెళ్ళిపోవాలి అని చెప్తున్నాడు. కానీ యాకోబు పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు యాకోబుని దేవుడు అడిగాడు, నీ పేరేమి అని అంటే, నా పేరు యాకోబు అన్నాడు. ఎప్పుడైతే తను యథార్థంగా తన యొక్క నిజస్థితిని ఒప్పుకున్నాడో వెంటనే దేవుడు తన కార్యమును చేశాడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. అలానే ప్రతి ఒక్క వ్యక్తి జీవితాల్లో కూడా దేవుడు ప్రార్థన మాత్రమే కాదు, ఆ ప్రార్థనలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఆ ప్రార్థించే వ్యక్తి యొక్క లోట్లు సరిచేసుకోవాలి. ఏదైనా బలహీనతలుంటే, ప్రభువా ఈ బలహీనత నాలో ఉంది, నన్ను క్షమించు, నేను తీసేసుకుంటున్నాను అని నీ యొక్క అవిధేయతలను ఒప్పుకున్నప్పుడు దేవుడు కార్యం అద్భుతంగా జరిగిస్తాడు మన జీవితాల్లో కూడా. చాలామంది వారు ఎప్పుడైతే వారి పాపాలు ఒప్పుకున్నారో దేవుడు కనికరించాడు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. హృదయాన్ని కఠినపరుచుకున్నవాడైతే కీడులో పడతాడు. దేవుని యొక్క వాక్యం ఇలాగూ సెలవిస్తుంది. కనుక ఆత్మీయులైన పిల్లలారా, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, అయినా మన కార్యాలు జరగటం లేదంటే, దేవుని కార్యాలు జరగట్లేదంటే, ఒకవేళ దేవా నా జీవితంలో ఏదైనా అడ్డుగా ఉన్నదా, నీ కార్యానికి నా పొరపాట్లు ఏమైనా అడ్డుగా ఉన్నాయా, నువ్వు మాకు బయలుపరచయ్యా అని ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతామో దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడు. ఇప్పుడు ఈ మాట వింటుండగానే ఉన్నపళంగా దేవుని సన్నిధిలో అడుగు. ఓ భక్తుడు తన అనారోగ్య స్థితిలో ఉండి ఎంతో ప్రార్థన చేసుకున్నాడు, కానీ ప్రార్థన చేసుకున్నా కానీ స్వస్థత రావటంలా. ఏంటి నాకు స్వస్థత రావాలి? చాలామంది దైవజనులు పిలిపించి ప్రార్థన చేశారు, వాళ్ళు కూడా ప్రార్థన చేసినా కానీ ఆయనకి స్వస్థత కార్యం జరగల. అయితే ఒక పెద్ద ఆయన వృద్ధాప్యంలో ఒక దైవజనుని పిలిపించి ప్రార్థన చేయించుకునేటప్పుడు ఆయన అడిగాడంట, ఆ రోగిగా మంచం మీద పండుకున్న అతన్ని అడిగాడంట, బాబు నువ్వు పండుకున్న మంచం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడంట. వెంటనే అతను రియలైజ్ అయ్యి, ఇది కొంత మరి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నేను దొంగతనం చేసి తీసుకొని వచ్చాను అని చెప్పాడు. నువ్వు ముందు అది తీసేసాయి, దాన్ని మార్చేసుకో, దాన్ని ఒప్పేసుకో, దేవుడిని కార్యం చేస్తాడని చెప్పాడు. వెంటనే తను నిజంగా పశ్చాత్తాపడి తను తీసుకున్న దాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేసిన తర్వాత దేవుడు అద్భుతం చేశాడు. నిజంగా ఇలాంటి ఎంతోమంది జీవితాల్లో దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. మన పని మనం చేస్తుంటే దేవుడి పని దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. మనం ఒప్పుకోవాల్సినవి ఒప్పుకోవాలి, మన బలహీనతలన్నీ ఒప్పుకోవాలి. దేవుడు ఖచ్చితంగా కనికరిస్తాడు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనం పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు మనం ఒప్పుకున్నప్పుడు, మనం అంగీకరించినప్పుడు, మనం పశ్చాత్తాపడ్డప్పుడు, మనం సరిచేసుకుంటున్నప్పుడు దేవుడు తన పనిని జరిగిస్తాడని నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. అదే రీతిగా ఆది సంఘస్థులు దీవించబడటానికి మరొక ముఖ్యమైన కారణం మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామైనను కాలేదు. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి రావటం జరిగిందో వారందరూ శక్తి కొలది దేవుని స్తుతించడం ప్రారంభించారు. అన్ని భాషలతో దేవుని యొక్క వాక్యాన్ని అందించడం ప్రారంభించాడు. ఇదంతా కూడా ఆ ప్రాంతానికి అంతా గందరగోళంగా, ప్రజలు చాలా కన్ఫ్యూజన్ అయ్యే పరిస్థితులు ఉన్నారు. ఆ టైంలో పేతురు ఆ 11 కూడా లేచి నిలబడి మాట్లాడటం ప్రారంభించాడు. గమనించండి, దేవుడు మనం దీవించాలంటే మనలో ఉండవలసిన మరొక 3వ లక్షణం ఏంటంటే, ఏదైనా ఒక శోధన వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు దానికి స్పష్టతను, దానికి ఆ సమస్యను పరిష్కరించడానికి లేచి నిలబడాలి. నిజంగా పేతుర్ని చాలా మనం ఎంతో స్తుతించవచ్చు పేతుర్ని బట్టి. ఎందుకంటే తాను ప్రార్థన చేసేటప్పుడు సమాధానం రానప్పుడు లేచి నిలబడి ఆ లోటు ఏదో తెలియచేశాడు. దాన్ని ఆ లోటును సరిచేసుకోవటానికి ఆ ప్రజలందరికీ ఒక అవకాశం తెలియచేసేసాడు. ఆ రీతిగా వాళ్ళు ఆ మత్తయి పేరిట చీటీ వచ్చినప్పుడు దేవుడు కార్యం జరిగింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత ప్రజలు అర్థం కాని ప్రజలు గందరగోళంగా, వీరేంటి మత్తులుగా ఉన్నారు, వీళ్ళు తాగి వచ్చారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఏంటి భాషలు అని అందరూ గందరగోళమైన పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు కూడా పేతురు లేచి నిలబడి, మీరు అనుకున్నట్లు వీరు మత్తులు కాదు, ఇది యోవేలు ప్రవచన ప్రకారం ఇలాగ జరుగుతుందని చెప్పి తాను తెలియచేస్తూ వచ్చాడు. చూసారా, నిజంగా ఏ సమస్య వచ్చినప్పుడైనా లేచి నిలబడే బిడ్డలు కావాలి.
ఒక ప్రాంతంలో సేవ చేస్తున్న ఒక సేవకుని మీదకి అనేక మంది ఆ గ్రామస్తులు వచ్చేసారు. ఇదిగో ఇక్కడ సేవ చేయడానికి వీల్లేదు, మిమ్మల్ని ఎవరు పెట్టమన్నారు, ఎందుకు అని చెప్పి అతన్ని దూషించడం లేకపోతే కొట్టడానికి ప్రయత్నించడం జరిగింది. చిన్న సంఘము, ఆ చిన్న గుంపులో నుంచి ఒక సహోదరు లేచి నిలబడి, ఎందుకు దేవుని సేవకుల్ని, మా అన్నయ్యని ఎందుకు ఇలాగా ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు తిడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు, ఆయన తప్పేం చేశాడు, ఇదిగో మీరేదైనా ఆయన్ని కొట్టాలనుకుంటే ముందు నన్ను కొట్టండి, మమ్మల్ని కొట్టండి, ప్రార్థనకు వచ్చేవాళ్ళు మేము నన్ను కొట్టండి, అంతేగాని ఆయన ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఈ దైవజనుడు వచ్చినాక మా జీవితాలు మార్చబడ్డాయి, మేము లోకాన్ని విడిచిపెట్టాం, పాపాన్ని విడిచిపెట్టాం, ఆత్మీయంగా ఎదుగుతున్నాం. మరి మీ కళ్ళ ముందు మేము ఒక మంచి విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాం, మేము చేసిన తప్పేంటి, ఆయన చేసిన తప్పేంటి, ఎందుకు ఆయన కొట్టాలనుకుంటాం, మమ్మల్ని కొట్టండి అని చెప్పినప్పుడు ఆ గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయి, అరే మనమ్మ ఎంత చక్కగా మాట్లాడింది, నిజమే కదా, ప్రార్థనకు రావటం ద్వారా వీళ్ళ జీవితాలు మార్చబడ్డాయి, ఎందుకు వాళ్ళని మనం డిస్టర్బ్ చేయటం అని చెప్పి వాళ్ళు ఆ సేవకునితో ఎటువంటి గొడవ లేకుండా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. నిజంగా ఆ సమస్య వచ్చినప్పుడు లేచి నిలబడి మాట్లాడిన ఆ స్త్రీని బట్టి అక్కడ ఒక మంచి సంఘం స్థాపించబడింది. దేవుడు కార్యం చేశాడు, దేవుడు అద్భుతం చేశాడు. ఇప్పటికీ ఆ సేవ కొనసాగుతూ ఉన్నది. దేవుని సేవకునిగా మీతో ప్రేమతో తెలియచేస్తున్నాను, దయచేసి నువ్వు స్థానిక సంఘంలో కానీ, గృహంలో కానీ, సమాజంలో కానీ ఏదైనా ఒక శోధన వచ్చినప్పుడు నీవుగా నీ వంతు ప్రయత్నం సమాధానపరచడానికి, స్పష్టతనివ్వటానికి, మేలు చేయటానికి నువ్వు ప్రయత్నిస్తూ పోతే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడని మాటిస్తూ ఉన్నాను. అంతేగాని మనం సమస్యని పెంచకూడదు, సమస్యని ఇంకా దాన్ని పెద్ద చేయకూడదు, సమస్యని పరిష్కరించాలి. సమస్యలు అవన్నీ లేకుండా ప్రజలకు సమాధానకరంగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఆది సంఘస్థులు దీవించబడటానికి మరొక కారణం, 4వ కారణం మనం ధ్యానం చేద్దాం. రండి, అపోస్తలుల 2వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమాపోస్తుని అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందినని వారితో చెప్పెను. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించిన. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడేది. వాక్యం వినేవారిలో 2 రకాల ప్రజలు ఉంటారు. కొందరు నొచ్చుకొని మేలు పొందేవాళ్ళు, కొందరు నొచ్చుకొని నష్టపోయేవారు. ఇక్కడ పేతురు స్పష్టంగా వాక్యాన్ని బోధించాడు. 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. అంటే మీరు సిలువేశారు. అక్కడున్న ఆడియన్స్, ఆ ప్రజలతో డైరెక్ట్గా వాళ్ళు ఏ తప్పు చేశారు, ఏ పాపం చేశారో, యేసు ప్రభువుని ఎలా సిలువేశారో డైరెక్ట్గా చెప్పేశాడు పేతురు. నిజంగా ఆ మాటలు వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నాయి, పొడవబడిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి అలాంటి బాధలు అంటే అంత తీవ్రంగా దేవుని యొక్క వాక్యం బోధించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు నేరారోపణ చేయబడ్డారు కాబట్టి వెంటనే వ్యతిరేకంగా మారలేదు, వెంటనే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. అవును కదా, మేము తప్పు చేస్తాం, అయ్యలారా మరి రక్షణ పొందటానికి, సహోదరుల రక్షణ పొందడం ఏం చేయాలి అని అడిగారు. నిజంగా దేవుని సేవకులకు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, దయచేసి దేవుడు మనతో మాట్లాడతాడు. మీరు వాక్యం ధ్యానించేటప్పుడు, ఇలాగా మాలాగా దేవుని సేవకులు బోధించేటప్పుడు, మరి ఏదో కారణంగానో దేవుడు మన అవిధేయతను, మన పాపాన్ని, మన పొరపాటుని హెచ్చరించినప్పుడు వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, వ్యక్తిగతంగా కొన్నిసార్లు కొన్ని కష్టాల ద్వారా, నష్టాల ద్వారా, ఇబ్బందుల ద్వారా, ఇరుకుల ద్వారా, సమస్యల ద్వారా దేవుడు మన యొక్క అవిధేయతల్ని మనకు చూపించినప్పుడు వెంటనే మనం పశ్చాత్తాపడాలి. అవును ప్రభువా, ఈ విషయానికి నన్ను క్షమించు నాయన, నేను తొందరపడ్డాను నాయన, నేనేం చేయాలి నాయన అని ఎప్పుడైతే నీ అవిధేయతలను ఒప్పుకొని ప్రార్థన చేసుకుంటావో దేవుడు కార్యం చేస్తాడు. నేను రక్షణ లేకపోతే రక్షణ అనుగ్రహిస్తాడు, శాంతి లేకపోతే శాంతిని అనుగ్రహిస్తాడు. అవసరతలేమో ఆ టైంకి ఏది అవసరమో దేవుడు ఖచ్చితంగా తీసివేస్తాడు. అంతేగాని దేవుని వాక్యం సూటిగా దాటిగా దేవుని సేవకులు స్థానిక సంఘంలో కానీ మరి ఎక్కడైనా బోధించినప్పుడు ఏంటి ఇలా చెప్తారు, అలా చెప్తారు అని అనుకోకూడదు. ఒక మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యం బోధించాడు విశ్వాసులతో. దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతూ వచ్చినప్పుడు అందరూ కూడా ఆ కూటం ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక సిస్టర్ చాలా బాధపడతా పోతుందంట. అనవసరంగా వచ్చిన కాడ నుంచి దేవుని సేవ నన్ను గురించే మాట్లాడారు, నా తప్పులన్నీ చూపిస్తున్నాడు, ఈయనకి ఎవరు చెప్పారో ఏంటో, నన్ను గురించి ఎలా చెప్పేశాడు అని నేను అనవసరంగా వచ్చాను, ఇంక రాకూడదు అని బాధపడుతూ వెళ్ళిపోతుందంట. అదే టైంలో ఆ గుంపులోనే ఇంకొక సిస్టర్ మరొక సిస్టర్తో ఇలా చెప్తుంది, నిజంగా ఈరోజు నేను ఎంత అదృష్టవంతురాలని, ఎంత ధన్యురాలని, దేవుడు నాతో ఎంత స్పష్టంగా మాట్లాడాడు,
నిజంగా నేను రాకపోతే నేను ఇలాగనే జీవించుంటే నా జీవితం ఎంత ఎంత నరకానికి వెళ్ళిపోయేదాన్ని, ఎంత నష్టపోయేదాన్ని. దేవుడు నాతో మాట్లాడి నన్ను సరిచేశాడు. నిజంగా నేను చేసినవన్నీ నా దేవుని సేవకులు నాతో స్పష్టంగా తెలియజేశాడని చాలా సంతోషంగా ఆమె స్తుతిస్తూ దేవుని మందిరం నుంచి వెళ్ళిపోయింది. నిజంగా ఇద్దరూ ఒకే మందిరంలో కూర్చున్నారు, ఇద్దరూ ఒకే వర్తమానంలో ఉన్నారు, ఇద్దరూ హెచ్చరించబడ్డారు, పొడవబడ్డారు. అయితే ఒక సిస్టరు వ్యతిరేకమైన మనసుతో వెళ్ళిపోయింది, మరొక సిస్టరు, మరొక సహోదరి చాలా దీవించబడి తన జీవితాన్ని మార్చుకుని వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ వర్తమానం వింటున్నావు కదా, నీ జీవితంలో ఏదైనా దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు? నువ్వు ఎలాంటి రిజల్ట్, నీ మనసులో నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అవును ప్రభువా, నన్ను క్షమించు, నిజమే నేను దీవించబడాలి, నేను నా తప్పులే నన్ను ఇలాగ చేస్తున్నాయి, నేను ఇంకెప్పుడు చేయను, విడిచిపెడతాను అని చెప్పి నువ్వు సరి చేసుకుంటే నువ్వు ఎంత దీవించబడతావు, ఎంత ఆశీర్వించబడతావు, ఎంత బలపరచబడతావు ఒకసారి ఆలోచించు. అంతేగాని వాక్యం కష్టంగా ఉందని చెప్పి వెళ్ళిపోకూడదు. ఒక దైవజనుడు ఇలాగనే వాక్యం చెప్తుంటే మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఊహించకుండా ఒక యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది. ఇది కథ కాదు కానీ వాస్తవమే. అయితే ఆ తర్వాత అతను పశ్చాత్తాపడి సరి చేసుకొని మళ్ళా తిరిగి దేవుని సన్నిధికి రావటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి జరగాలని చెప్పటం లేదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీకు స్పష్టంగా తెలియచేస్తున్నప్పుడు, నీ హృదయం నొచ్చుకున్నప్పుడు నువ్వు ఒప్పుకోవటంలో తప్పేముంది? నువ్వు సరి చేసుకోవటం నీకు ఆశీర్వాదమే కదా. నువ్వు ఆశీర్వించబడాలంటే దేవుని యొక్క వాక్యం ఇలానే బోధిస్తుంది. అలాగనే దేవుడు మనం దీవించాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందాలంటే మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. దీన్నే సంఘక్రమము అంటారు. దీవించబడాలి అంటే సంఘక్రమం ఉండాలి. ఒక వ్యక్తి ఖచ్చితంగా రక్షణ పొందిన తర్వాత ఆ స్థానిక సంఘానికి, ఆ స్థానిక సేవకుల యొక్క క్రమానికి, వాక్యం యొక్క క్రమానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని బైబిల్ చెప్తుంది. కనుక ఇక్కడ ఆది సంఘస్థులు వారు దాదాపుగా 3000 మంది రక్షించబడిన తర్వాత వీరంతా కూడా అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. చూసారా, దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. సంఘమునకు ఒక క్రమం ఉన్నది. చాలామంది సంఘానికి క్రమం లేకుండా జీవిస్తూ ఉంటారు. నేను ఒక ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఒక గృహాన్ని దర్శించాను. ఆమె సహజంగా మా దగ్గరకు ప్రార్థనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అయితే చాలా ఆత్మీయురాలు, కానీ కొంచెం క్రమం తప్పింది. నేను అడిగాను, అక్క నువ్వు ప్రార్థనకు రావాలి కదా, ఎందుకు క్రమంగా రావటం లేదు అని చెప్పాను. అంటే ఆమె చెప్పింది, అయ్యా నేను పోయిన వారం వేరే పాస్టర్ గారు వచ్చి మీరు మా సంఘానికి రావాలని చెప్పారయ్యా, అందుకని నేను అటు వెళ్ళాను అని చెప్పింది. నాకు కొంచెం సహజంగా మన సంఘానికి వచ్చే ఒక విశ్వాసి ఒక ప్రక్కదారికి వెళ్తున్నారంటే కొంచెం ఏ సేవకునికి నుంచి ఇబ్బందిగానే ఉంటుంది. సరే పోనీలే అని చెప్పి ఇంకొకసారి అడిగాను, అక్క సరే మొన్న ఆదివారం రాలేదు, అంతకుముందు వారం కూడా మీరు రాలేదు, అప్పుడు ఎందుకు రాలేదు అని అడిగాను. ఆమె ఏం చెప్తుందంటే, ఇంకొక పాస్టర్ గారు వచ్చాడంటే, అయ్యా ఆ పాస్టర్ గారు, అమ్మ మీరు ఎప్పుడు ఆ సంఘానికి వెళ్తున్నారు కదా, మా సంఘానికి ఒక్కసారైనా రావచ్చు కదా, మా సంఘానికి రమ్మని బలవంతం చేశారయ్యా, అందుకని నేను ఆ సంఘానికి కూడా వెళుతూ వచ్చాను అని చెప్పింది. ఇలాగ చెప్తున్నప్పుడు నేను ఇదేంటి క్రమం లేకుండా ఈ సిస్టర్ ఇలాగా ఆ సంఘం ఈ సంఘం అంటుందని ఆలోచన చేస్తే ఆమె సింపుల్గా ఏం చెప్తుందంటే, మీరు బాధపడబాకండి అయ్యా, మీకు కూడా అప్పుడప్పుడు వస్తున్నా కదా, మీ చర్చికి కూడా ఒక వారం వస్తాలే అని చెప్పేసింది. అంటే ఆమెకి ఒక సంఘము లేదు, ఒక క్రమం లేదు, ఒక సేవకులు లేరు, ఒక పద్ధతి లేదు. దేవుని బిడ్డలారా, ఒకటి ఆలోచన చేద్దాం. దేవుడు నిన్ను ఎక్కడ నాటాడు, ఎక్కడ రక్షణ పొందావు, ఏ వాక్యం నిన్ను బలపరుచుతుంది, ఏ దైవజనుడు నీ కొరకు దేవుడు నియమించాడు, ఆ సంఘానికి నువ్వు వెళుతూ ఆత్మీయంగా ఎదగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఇతర సేవకుల వాక్యాలు వినొద్దా? ఖచ్చితంగా వినండి, మేలు పొందండి. దాని ద్వారా నీకు ఉపయోగం అనుకుంటే చక్కగా పాటించండి, తప్పులేదు. కానీ నువ్వు ఎదుగుతున్న సంఘానికి, ఆ సంఘ క్రమానికి నువ్వు భద్రువై ఉండాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. ఒకసారి ఆలోచించు, ఎప్పుడైనా సంఘ క్రమం తప్పి దేవుని కార్యాల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు సంఘ క్రమంలో లేకుండా దేవా నన్ను దీవించు, నన్ను ఆశ్రయించు, నా కార్యం చేయనంటే దేవుడు అంటాడు ముందు క్రమపరచబడాలి. మనం దేవుని యొక్క వాక్యపు వెలుగులో, దేవుని సంఘంలోకి వస్తున్న బిడ్డలు మీరు మాదిరిగా ఉండాలి. అప్పుడు క్రొత్త వాళ్ళకి ఎంతో నిజంగా మీరు మంచి పాటలు నేర్పిన వాళ్ళు అవుతారు. కనుక సంఘ క్రమాన్ని ఎవరైనా విస్మరిస్తున్నట్లయితే దయచేసి సరిచేసుకోవాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. అదే రీతిగా 2వ అధ్యాయం 43, 44 అప్పుడు ప్రతివానికి భయం కలిగాను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను
అపోస్తుల ద్వారా జరిగిన. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొనిరి. ఇవియుగాక వారు తమ చరస్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు. ఇదంతా కూడా ఆది సంఘ బిడ్డల యొక్క సమర్పణ గురించి తెలియచేయబడింది. చూడండి, వారు ఇదియుగాక 44 వచ్చిన విశ్వసించిన వారందరూ ఏకముగా కూడా తమ కలిగిన దాంతో సమిష్టిగా ఉంచు. ఇది ఆది సంఘం యొక్క సమర్పణను మనకు బాహాటంగా తెలియచేస్తుంది. నిజంగా ఓ భక్తుడు ఏం చెప్పాడంటే, నిజంగా హృదయం మారిన ఒక వ్యక్తికి ఖచ్చితంగా సమర్పణ ఉంటుంది, తన యొక్క పర్సు కూడా మారిద్ది అన్నాడు. అంటే హృదయం మారిన వ్యక్తికి ఖచ్చితంగా సమర్పణ వస్తుంది. సమర్పణ కలిగిన వాళ్ళందరికీ హృదయాలు మారినాయి అని చెప్పలేం, కానీ హృదయం మారిన వ్యక్తికి ఖచ్చితంగా సమర్పణ ఉంటుందని మాత్రం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మనము దేవుని బిడ్డలంగా దేవుడు మనకి ఏదో చెయ్యాలి, ఏదో దేవుని దగ్గర నుంచి పొందాలి, దేవుడి కార్యాలు చూడాలని ఆశిస్తున్న మనము దేవుని కొరకు సమర్పణ కలిగిన బిడ్డలంగా ఉండాలి. ప్రస్తుత దినాల్లో మనం బాగా పాటలు పాడుతున్నాం, ఎంతో రాగాలు తీసి ఎంతో పాటలు పాడి ఎంతో చక్కగా ఆరాధన చేస్తున్నాం. దేవుడు మన దగ్గర నుంచి ఎటువంటి రాగాలు వస్తున్నాయని చూడడం, దేవుడు మన దగ్గర నుంచి ఎటువంటి త్యాగాలు వస్తున్నాయో చూస్తాడు. దేవునికి కావలసింది రాగాలు మాత్రమే కాదు, త్యాగాలు కూడా కావాలి. ఆది సంఘము త్యాగాలతో కట్టబడింది. వారు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొని వారి వారి అక్కర కొలది పంచిపెట్టారంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఎంత చేయగలరో వాళ్ళ బెస్ట్ దేవుని కొరకు చేశారు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సేవకునిగా బ్రతిమలాడుతున్నాను, నీ యొక్క సమర్పణ ఉన్నదా? భక్తులు వెనకటి దినాల్లో ఎంత చక్కగా వాళ్ళు ఎంత సమర్పించుకున్నారు, వాళ్ళ జీవితాలు కూడా దేవుని కొరకు సమర్పించుకున్నారు. ఎంతోమంది ఆ సమర్పణ ద్వారానే సంఘాలు కట్టబడ్డాయి. దేవుని కొరకు ఎంతో త్యాగాలు చేశారు కాబట్టి ఈరోజు మనం ఇంత మంచిగా దేవుని నమ్ముకొని సంఘాలు కట్టుకొని దేవుని సేవ చేయగలుగుతున్నాం. కనుక నువ్వు స్థానిక సంఘంలో ఆత్మీయంగా ఎదుగుతున్న నీ దైవజనుల దగ్గర, మీ స్థానిక సంఘంలో నీ సమర్పణ ఎంత, అది దేవుడు చూస్తున్నాడు. నీ సమర్పణ బట్టే నీ ఆశీర్వాదం కూడా. మనం ఏమి విత్తుతున్నామో దాన్నే కోస్తాం కదా. నువ్వెంత విత్తుతావో అంతగా కోస్తావు, అంతేగాని మనం విత్తకుండా కోయగలమా? అదే రీతిగా దేవుని యొక్క సేవకునిగా మీకు వాక్యాన్ని బట్టి హెచ్చరించేది ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, నాకు ఇచ్చి నన్ను శోధించు అని చెప్తున్నాడు. ఆకాశ తూములు విప్పి పట్టజాల దీవెన వర్షాలు మీపై కుమ్మరిస్తానన్నాడు. అది వాక్యమే కదా, దేవుని మాటే కదా. కనుక ఆ రీతిగా మన సమర్పణలో మనం ముందుకు వెళితే ఇంకా దేవుని కొరకు ఎంతో ఎంతో నమ్మకంగా మనం సేవ చేస్తాం. నేను దేవుని సేవకు సమర్పించుకునేటప్పుడు చాలా రకాల కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. ఏంటంటే, ప్రభా ఇప్పుడు చదువుకునే టైంలో చదువు మానేసి నీ సేవకు వస్తే నా భవిష్యత్తు ఏంటి అని నేను చాలాసార్లు దేవుణ్ణి అడిగాను. ఆ తర్వాత ఈవెన్ నా కాలేజీలో స్కాలర్షిప్ కూడా తీసుకోవడానికి ఇష్టపడలే రక్షణ పొందిన తర్వాత. అలాంటప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని. అంటే నేను నిజంగా నా చిన్న జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకున్నాను, నా చదువుని దేవుని కొరకు సమర్పించుకున్నాను. నేను దేవుని కొరకు ఎప్పుడైతే నా జీవితాన్ని దేవుని చేతిలో పెట్టానో దేవుని వాగ్దానం నా జీవితం నెరవేరు. దీనికంటే మరి మా నాన్నగారికి ఈ విషయం చెప్తే, నువ్వు ఏదైతే విడిచిపెట్టావో, ఏదైతే సమర్పించుకుని ఎంతైతే చేసావో అంతకంటే ఎక్కువగా దేవుడు నీకు ఇస్తాడయ్యా అని నన్ను బలపరిచాడు మా తండ్రి గారు. నిజంగా అలా నన్ను సేవకి ఎంతో ప్రోత్సహించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు, నిజంగా దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు, దేవుడు ఎవరికీ అన్యాయం చేయడు. నమ్మదగిన దేవుడు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కురిపిస్తాడు. కనుక ఆ రీతిగా మీరు దేవుళ్ళు ఎదగాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. చివరికి ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. రండి, 46వ వచనంలో మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినం దేవాలయం తప్పగా కూడుకొని ఇంటింట రొట్టె విరుచు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొని చుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చండి. నిజంగా దీన్ని సాక్ష్యం అంటారు. నిజంగా వాళ్ళు ప్రజలందరి వలన దయ పొందారు. ఎంత మంచి సాక్ష్యమో. కనుక ఈరోజు మనం కూడా మన సాక్ష్యాలను పెంచుకుందాం. ఆ రీతిగా ఈ కార్యం ద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడు. కనుక మొట్టమొదటిగా మనం ప్రార్థనా జీవితం కలిగి ఉందాం. మన లోట్లు ఏమైనా ఉంటే మనం సరి చేసుకుందాం. మూడవదిగా మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేచి నిలబడి మనం పరిష్కరిద్దాం. నాలుగవదిగా మనము ఏదైనా నొచ్చుకున్నప్పుడు సరైన రీతిగా స్పందిద్దాం. సంఘ క్రమాన్ని పాటిద్దాం. మంచి సమర్పణ కలిగి జీవిద్దాం. దేవుని సన్నిధిలో మంచి సాక్షులుగా మనం ఎదగాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. గమనించండి, మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దొనకొండలో కల్వరి ప్రార్థనా మందిరము హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 10:30కి ఆరాధన జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు తప్పక రావాల్సిందిగా, ఎక్కడికి ఏ చర్చికి వెళ్ళని వాళ్ళైతే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనమందరం కలిసి ఆరాధిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ,
నీ ఘనమైన పాదాలకు లెక్కించని వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆత్మీయ బిడ్డలందరూ మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించమని అయ్యా ఒక్కొక్కరు పేరు పేరున నీ కొరకు సజీవ సాక్షులు గుండి దీవించబట్టకు సహాయం చేయండి. బలపరచు సందేశాలు, బలపరిచే వాక్యము అనే ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా